ఆదిరా ఆదిరా నీతో మాట్లాడాలి ప్లీజ్ తలుపు తెరు ఆది ఏం కాదురా ఏం కాదు ఏం జరగదు రా ఏడవకు ప్లీజ్ ఇలా చూడరా వీడియో నేను చూశాను ఇంకా సేపట్లో ఊరుందా చూడొచ్చు అది బయటికి రాకుండా ఉండడానికి నేను ఏమేం చేయాలో అన్నీ చేస్తాను కానీ నన్ను మీరి అది బయటికి వచ్చిందంటే చచ్చిపోతాను. ఆదిరా ఆదిరా నాదిరా పిరికిదా భయపడుతుందా సమస్యని ఎదుర్కోలేని దానివా నువ్వు న్యూడుగా నా ఒళ్ళు మొత్తం బయటికి వస్తుంది. దాన్ని అందరూ గుడ్ల గూబల్లా చూస్తారు, ఎవరెవరికో షేర్ చేస్తారు. వండర్ఫుల్, బ్యాడ్ అని కొందరు ఎదవలు కమెంట్స్ చేస్తారు. ఫుల్ వీడియో లింక్ దొరుకుతుందా ప్లీజ్ అని 10 మంది రిక్వెస్ట్ చేస్తారు. కానీ వీడియో డిలీట్ చేయమని ఒక్కడు కూడా అన్నాడు. ఎదురిల్లు, పక్క వీధి, ఈ ఊరంతా నన్ను ఇంకోలా చూడబోతోంది. ఆ పిల్ల వీడియో వచ్చిందంట కదా, నువ్వు చూసావా నేను చూసానని చెప్పుకుంటారే కానీ ఆ వీడియో తీసిన వాడిని ఏమన్నా అంటారా, తిడతారా? ఒక అమ్మాయిని సెక్షువల్ గా వేధిస్తే వాడిని రెచ్చగొట్టే విధంగా ఏదో ఒకటి చేస్తుంటుంది. రేప్ చేస్తే సెక్సీగా డ్రెస్ చేసుకుంది అని బాధించబడ్డ వాళ్ళని మాత్రమే అంటారు, కానీ బాధకి కారణమైన వాళ్ళ గురించి మాట్లాడతారనుకుంటున్నారా? ఈ ఊరికి నోరు మాత్రమే ఉంటుంది, చెవులు ఉండవు. దేనికో నవ్వినా కూడా నన్ను చూసి నవ్వినట్టే ఉంటుంది. నా గురించి వదిలేయండి, మా నాన్న ఊళ్ళో తలెత్తుకొని తిరగలడా? మీరు ఆఫీస్కి పోగలరా? ఇది తీసినవాడు బాబు పోతాడు, ఇది తీసినవాడు పోతాడు. ఏ తప్పు చేయ నువ్వు కుంగి కృషించి కుమిలిపోతూ నుంచినప్పుడు ఇది చాటుగా ఉండి దాక్కుని తీసాడే. వాడి కుటుంబం కుమిలి కుమిలి చావద్దా? అమ్మాయిలంటే బలహీనలు అనుకుంటున్నారు, కాదు మీరు బలవంతులను నిరూపించాలి. ఆడవాళ్ళ మర్మస్థానంలోనే గౌరవం ఉందని అనుకోవడం ఒట్టి మూర్ఖత్వం. ఒక స్త్రీ నగ్న శరీరం అసభ్యకరమైంది కాదు అన్న గళం మన కుటుంబంలోని నీ ద్వారా వినిపించాలి. మీ వక్ర దృష్టి కంటే నా శరీరం అసభ్యకరమైంది కాదు అని అమ్మాయిలు అందరూ కలిసి ధ్వజమెత్తాలి. మన భయమే వాళ్ళకి బలం. ఆదిరా, నువ్వు అందరూ అమ్మాయిలకి రోల్ మోడల్ గా ఉంటావని నమ్ముతున్నాను. ఒక అమ్మాయికి అందం, ధైర్యం, ఆత్మవిశ్వాసమేనమ్మా. ధైర్యంగా ఉండు. నీకు తోడుగా ఉంటావు ఎప్పటికీ. నేను, అమ్మా, నాన్న అందరం. ఇలా చూడమ్మా, ఈ ఇంటి మహాలక్ష్మి ఏడవచ్చా? నువ్వు ధైర్యంగా ఉండాలి, ఏడవనే కూడదు, సరేనా? ఎవరు బాబు నువ్వు? సీసీటీవీ సర్వీస్ చేయడానికి వచ్చానమ్మా.